అస్సలు నేను ఒక్క రూపాయి ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. నా పేరు అంజలి. నేను సిడ్నీ నుంచి వచ్చాను. సరే, నేను కట్టుకున్న చీర చూసావా? నీకు ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెటా? ఏంటది? అది అది అంజలి సీక్రెట్. ఏంది ఇంకా సీక్రెట్ చెప్పకముందే అంత షాక్ ఇచ్చినావు? వద్దు, నువ్వు వద్దు, నీ సీక్రెట్ వద్దు. అయ్యో మయూరి, ఇదే కొంపలు కొల్లారయ్యే అంజలి పెళ్లి సీక్రెట్. వద్దు తల్లోయ్. కృష్ణవేణి వంశీని ఎందుకు పెళ్లి చేసుకుందో సీక్రెట్ చెప్పమంటే ఇదిగో అదుగో అని లక్షలు లక్షలు మెక్కేశావు. ఇదిగో చెప్పేస్తాను అదిగో చెప్పేస్తాను అని షాపింగ్ మాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బ్యూటీ పార్లర్లు, అమ్మో సంక నాకిచ్చావు కదా. నువ్వు వద్దు, నీ అంజలి పెళ్లి సీక్రెట్ వద్దు. మయూరి మయూరి, అయ్యయ్యో ఎవరు వినరేంది? ఇట్టా కాదు, డైరెక్ట్ బావగారితోనే చెప్పేస్తాను. కృష్ణవేణి, మొత్తానికి వంటలు మాత్రం బాగా చేసావు. పాపం మామయ్య వాళ్ళకి వంట చేయడం ఏం తెలుసు మేడం? కృష్ణవేణి అలివేణిలు వచ్చి వంట చేయకపోతే మన పరిస్థితి ఏంటి? మీకు వంటలు రావని మాకు తెలుసు. ఆల్రెడీ సిటీ నుంచి బిర్యానీ ప్యాకెట్స్ తెప్పిద్దామని మేం ప్రిపేర్ అయ్యాం. అయ్యో, అలా చేస్తే మనం వియ్యంకుల్ని అవమానించినట్టే కదా. అలాంటి పరిస్థితి రాకూడదనే మేమిద్దరం గెటప్లు మార్చుకుని వచ్చాం మామయ్య గారు. అటు మీ మేనమామ పరువు కాపాడావు, ఇటు ఈ మామయ్యని ఛాలెంజ్లో గెలిపించావు. గ్రేట్ అమ్మా. అమ్మా కృష్ణవేణి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? సస్పెన్స్. నేనైతే పల్లెటూరులో ఎంటర్టైన్మెంట్ ఉండదు, రూమ్ లోకెళ్ళి పడుకుందాం అనుకున్నాను. ఇంత సరదాగా ఉంటుందని అనుకోలేదు కృష్ణవేణి. మీరంతా రెడీ అవ్వండి. నెక్స్ట్ అద్భుతమైన సరదాలు మన కోసం రెడీగా ఉన్నాయి మయూరి. మేము రెడీ. మేము రెడీ. మేము రెడీ. అన్నదమ్ములిద్దరూ ఇంకా రెడీ అవ్వలేదు కృష్ణవేణి. మామ్, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది, కానీ నీకోసం స్పెషల్గా ఈ డ్రెస్ తీసుకొచ్చాను. మామ్, చాలా బాగుంది. ఇప్పుడే ఈ డ్రెస్ వేసుకోనా? అరవింద్, కొత్త డ్రెస్సా? అవునన్నయ్య. అరవింద్ అరవింద్, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. కృష్ణవేణి కృష్ణవేణి, మరి మన పెళ్లికి కూడా ఇలాంటి బట్టలే నేను వేసుకున్నాను కదా. అవును, మీరు కూడా పెళ్లికి కొత్త బట్టలు వేసుకున్నారు. మరి నేనిప్పుడు కొత్త బట్టలు వేసుకోకూడదా? కృష్ణవేణి, వంశీకి కూడా తీసుకొచ్చాను. వంశీ గారు, మీరు ఈ డ్రెస్ లో చాలా బాగుంటారు. చూడండి.
కృష్ణవేణి నాకు ఈ డ్రెస్ వద్దు. వంశీ గారు ఈ డ్రెస్ మీరు తీసుకోవాలి. ఈ డ్రెస్ తను తీసుకొచ్చింది, అందుకే నాకు ఇష్టం లేదు. అయ్యో వంశీ గారు ఆ డ్రెస్ వద్దులేండి. మీరు ఈ డ్రెస్ లోనే బాగున్నారు, సరేనా? సరే కృష్ణవేణి. హ్మ్. అరవింద్ నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా. అలాగే మామ్. నా కొడుకు ఈ తల్లి మనసును అర్థం చేసుకునే రోజు ఆ భగవంతుడు ఇవ్వకపోతాడా? నేను చూడకపోతానా? అంజలి నిన్ను వదిలిపెట్టను. మా బావగారు యాడుండారో కనిపించలేదు. కనిపిస్తే చెప్పేస్తాను, మా బావగారికి చెప్పేస్తాను. అమ్మా చంద్రకళ, ఇక్కడేం చేస్తున్నావు? బయటంతా ఏదో ప్రోగ్రాం పెట్టాలన్నారు. అది బావగారు మీతో ముఖ్యమైన విషయం చెప్దామని రూమ్ లో ఆలోచిస్తాండా. ముఖ్య విషయమా? ఏంటో చెప్పమ్మా. అది అది అంజలి గురించి బావగారు. ఏంటో చెప్పమ్మా. మరి మరి ఏమీ లేదు బావగారు. అంజలి మిమ్మల్ని మోసం చేసినది. అంజలి అన్నది కాదు బావగారు. అంజలి జోష్న తల్లి కూతుళ్ళు బావగారు. అవును బావగారు, ఈ విషయం చెప్పొద్దని అంజలి నాకు ₹1,00,00,000 లంచం ఇస్తా అంటది బావగారు. మీకు ఈ విషయం చెప్తే మీకేమవుతుందో అని మీ తమ్ముడు గారు నా నోరు మూసేసినారు బావగారు. అందుకే నిజం ఇంతవరకు చెప్పలేదు. కానీ రేపైనా ఈ నిజం మీకు తెలిసిపోతుంది కదా, అందుకే ఈ నిజం మీతో ఇప్పుడే చెప్తాండా బావగారు. అంటే నీకు ₹1,00,00,000 అక్కర్లేదా? అయ్యా ఏంది బావగారు మీ మాట అంజలిలా ఉండదు? ఇదేంది నా ఎదురుగా ఉండేది అంజలినా? అంజలి నువ్వు ఇందాకటి నుంచి నీ ఎదురుగా నిలబడున్నది మీ బావగారు కాదు, నేను. అంటే ఎదురుగా ఉండేది ఎవరో కూడా తెలియనంత భ్రమలో ఉన్నావా? డబ్బు ఇవ్వను అనగానే ఇలా నా సీక్రెట్స్ బయట పెట్టేస్తావు పిన్ని. అంజలి నాకిచ్చిన మాట ప్రకారం ₹1,00,00,000 నాకివ్వకపోతే నేనెంతకైనా తెగిస్తాను. నువ్వు అడిగిన డబ్బు తీసుకో పిన్ని. 25 లక్షలు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ తీసుకో పిన్ని.
కావాలంటే లెక్క పెట్టుకో పిన్ని. అక్కర్లేదు. థ్యాంక్స్. భ్రాంతిలో ఇంకెవరికైనా నా గురించి చెప్పావా పిన్ని? అబ్బే లేదు లేదు, నీ గురించి ఎవరికి చెప్పలేదు అంజలి. ఇందాకేదో టెన్షన్లో ఉండే మీ మీద ఎదురు తిరిగి మాట్లాడాను పిన్ని. సారీ. ఊరుకో, మనం ఒకటే, మధ్యలో సారీలు ఎందుకు? నీ చేతుల మీదనే నన్ను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 25 లక్షలు ఇస్తాను. ఓకేనా? అట్నే అంజలి, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటావు. అయినా 1000 కోట్ల ఆస్తున్న ఇంటికి కోడలుగా పోతాండావు. ఈ కోట ఎంత ఏంది? థ్యాంక్స్ పిన్ని. ఉమ్. అమ్మయ్యా, నా ₹1,00,00,000 25 లక్షలు వచ్చేసినాయి. ఈ సూట్ కేసు ఏడదాయాలి? సూట్ కేసు అంటే? అది ఇందాక రూమ్ లోంచి అంజలి హడావిడిగా వెళ్ళిందేంటి? ఉసే, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటే? మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ చూసుకుని పిసినారి మొహం నువ్వును. అబ్బా, ఈ సూట్ కేసు గురించే కదా మీరు అడిగేది? అవును. అంజలి తన సామాన్లు ఈ సూట్ కేసులో సదరమంది. అవునా? నా సామాన్లు ఏమైనా సర్దు పిన్ని అని అంజలి సూట్ కేసు ఇచ్చెళ్ళినది అంతే. అంతేనా? సరే సరే, త్వరగా గాని, బయట అందరూ వెయిటింగ్. ఆ, 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 మీరు పదండి, సూట్ కేసు లోపల పెట్టేసి వస్తాను. ఏమే దానికి అంతసేపు ఆలోచించడం ఎందుకే? ఇటువు. అయిపోయింది కదా, పద రా. అమ్మో, 25 లక్షలు మంచం కింద ఉండాయే. ఏ కడప, వస్తున్నావా? వస్తాండా అయ్యా. రత్న, మన ఇంటికి కోడలుగా వచ్చేది అంజలి కాదు, అలివేని రత్న. మావయ్య గారు, కూల్ డ్రింక్ తీసుకోండి. అరవింద్ గారు, కూల్ డ్రింక్ తీసుకోండి. అరవింద్, ఐస్ క్రీమ్ తీసుకో. మరిది గారు, చాయిస్ మీదే, ఏది కావాలో తీసుకోండి. అంజలి, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినలేను. కూల్ డ్రింక్ తీసుకుంటాను. తాగండయ్యా. కూల్ డ్రింక్ వద్దులే లక్ష్మి, తాంబూలం వేసుకుంటానులే. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి సృజన్ గారు. తాంబూలం ఇచ్చేటప్పుడు ఆకు తొడిమ విడిచేసిస్తారు, ఎందుకో చెప్పగలరా? ఆకు తొడుమని విరిచిస్తారా? అబ్బబ్బబ్బా, సూపర్ క్వశ్చన్ అన్నయ్య, చెప్పండి అన్నయ్య.
లక్ష్మి నీకు తెలుసా? నాకు తెలుసయ్యా. మరి చెప్పవే. మరైతే చెప్పండి. తొడిమెలు తింటే వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే ఆకు చివర్లు తింటే పాపమని పెద్దలు చెప్తారు. ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది. అందుకే తమలపాకు నమలగానే ఊసేయాలి. దానికి కారణం తొడిమ, ఈనెలు, చివర్లు ఇంకా మిగిలే ఉంటాయి కాబట్టి. అలాగే తాంబూలంలో ఒక ఒక్క మాత్రమే వాడాలి, 2 ఒక్కలు వాడకూడదు. ఆకుకు రాసే సున్నం మధ్య వేలుతో లేదా బొటన వేలుతో రాసుకోవాలి. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది. ఈ 2 వేళ్లతో సున్నం రాయడం వల్ల గుండె నరాలు బాగా పనిచేస్తాయి. అయితే గణపతయ్య తాంబూలం తొడిమె తుంచి ఇవ్వాలన్నమాట. నాకు తెలుసులే. అవును బాబు. ఓరి నాయనో, తాంబూలం వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందా? స్టోరీ ఏమో గాని మీ వదిన బుర్రలో ఎంత గుజ్జుందని ఇప్పుడే తెలిసింది వీరభద్రం. అవును, కళ్యాణ్ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు, మరి పెళ్ళికొడుకు కనిపించటే? బయలుదేరాడు మేడం. ఒక హాఫ్ అన్ అవర్లో మన ముందుంటాడు. ఎక్కడున్నాడు? మనం పెళ్లి డెసిషన్ చివరి నిమిషంలో అనుకున్నాం కదా మేడం. అప్పుడు తను హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు. అందుకే ఆలస్యంగా వస్తున్నాడు. చిన్నమామయ్య, ఏంటి గానా భజన ఉంది అన్నావు? తీరా చూస్తే డల్గా ఉంది. మా అరవింద్ బ్యాచిలర్ పార్టీ ఎంత ఊపుగా చేసాం. ఆ ఊపు ఇప్పుడు తెప్పిస్తా చూడు. అయితే మొదలు పెట్టండి. ఓకే సుజన్ గారు, మీరు ఒక జోక్ చెప్పండి, ఆ తర్వాత నేను ఒక జోక్ చెప్తాను. నేనా? ఆయన వేరే వాళ్ళు జోకులేస్తే నవ్వుతారు అంతే. ఓకే మీ తరపున నేనే జోక్ చెప్తాను. అత్తమామలకి వాళ్ళ అల్లుడు మందు తాగుతున్నాడని తెలిసి వెళ్ళి ఆ అల్లుడిని, ఏమల్లుడు నీకు మందు అలవాటు ఉందని పెళ్లికి ముందు మాకెందుకు చెప్పలేదని నిలదీశారట. దానికి అల్లుడు గారు అమాయకంగా ఫేస్ పెట్టి, ఏమంది బావగారు, మీ అమ్మాయికి మనుషులు రక్తం తాగే అలవాటు ఉందని పెళ్లికి ముందుగా నాకెందుకు చెప్పలేదు అని అడిగాడట. అంటే ఏంటి? భార్యలందరూ రక్తం తాగే రాక్షసులా? నా ఉద్దేశం మాత్రం అది కాదు. భార్య అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య కొంతమంది భర్తలు కలిసి ఒక స్వామీజీ దగ్గరికెళ్ళి అడిగారంట. ఏమని? స్వామి, పాతకాలంలో భార్యలు సన్నగా ఉండేవాళ్లు, మగాళ్ళు కొంచెం హెవీగా ఉండేవాళ్లు. ఇప్పుడు భార్యలు లావుగా ఉంటున్నారు, భర్తలు సన్నగా ఉంటున్నారు, ఎందుకు స్వామి అని. సూపర్ డౌట్ అడిగా శశి. అప్పుడు స్వామీజీ అన్నారు, ఏం లేదు నాయనా, ఒకప్పుడు భర్తలు తిన్న తర్వాత భర్తలు మిగిలిచ్చింది భార్యలు ప్రేమతో తినేవాళ్లు, కాని ఇప్పుడు భార్యలు తిన్న తర్వాత మిగిలింది మాత్రమే భర్తలకు పెడుతున్నారు అని. సూపర్ గా చెప్పావు శశి. तुल्ली तुल्ली